ఈ డీలిమిటేషన్ అంశానికి సంబంధించి కూడా ప్రతిపాదించడానికి అటు ప్రభుత్వం సిద్ధమైతుంది. ఏంటి ఒకవేళ దీనికి సంబంధించి అటు బీజేపీ ఏమో అసలు ఇదంతా స్కామర్లు పెట్టుకున్న మీటింగ్ అంటూ రకరకాల అంశాలు కనిపిస్తున్నాయి. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఇదేమాత్రం అన్యాయం జరగదు, డీలిమిటేషన్ రాజ్యాంగబద్ధమే అంటూ కూడా బీజేపీ అంటుంది. ఏంటి ఒకవేళ అక్కడ పెద్ద సభలో ఒకవేళ దీని గురించి మీరు పెట్టిన బిల్లు పాస్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి, ఏమనుకుంటుంది కాంగ్రెస్? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జీనియస్ ప్రేక్షకులకు అదేవిధంగా పెద్దలు కోపానుషులందరికీ నమస్కారం. ఎస్, డెఫినెట్గా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి అంశం ప్రధానంగా డీలిమిటేషన్. ఎందుకంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 82 ప్రకారం జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరగడం అనేది ఇది సంప్రదాయంగా వస్తుంది. గతంలో మనకు 71లో జనాభా లెక్కల తర్వాత, అంటే మనం జనరల్గా ఎవ్రీ 10 years కు పాపులేషన్ సెన్సస్ చేస్తాం. జనాభా లెక్కల తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఫ్రీజ్ చేయడం జరిగింది, అంటే పార్లమెంట్లో ప్రత్యేకించి లోక్సభ స్థానాలని. సో దానికి అనుగుణంగా గతంలో వాజ్పేయి గారు కూడా 543 అంటే 45 ఉంటే 2 ఆంగ్లో ఇండియన్స్ ని తీసివేయడం వల్ల ఇప్పుడు టోటల్ లోక్సభ స్ట్రెంత్ మనది 543. సో దానికి అనుగుణంగానే గతంలో వాజ్పేయి గారు కూడా ఫ్రీజ్ చేయడం, మరొక 25 years ఫ్రీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పాలకులు ఈ దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పాపులేషన్ ఎక్కువగా పెరగడం వల్ల అప్పుడు ఉన్నటువంటి ఈ దేశంలో ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పాపులేషన్ కంట్రోల్ చేయవలసిన అవసరం ఏర్పడింది. సో దానికి అనుగుణంగానే ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు మేజర్గా పాపులేషన్ కంట్రోల్ చేయడం జరిగింది. అంటే తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అనేటువంటి రాష్ట్రాలు. అయితే దానికి భిన్నంగా అంటే విరుద్ధంగా ఉత్తరాది రాష్ట్రాలు, ప్రత్యేకించి మనం ఆ రాష్ట్రాలని బిమారు రాష్ట్రాలని కూడా అంటాం. అంటే మేజర్గా ఉత్తరాది రాష్ట్రాలలో బిమారు రాష్ట్రాలు అంటే బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాను అండ్ యూపీ. ఇవాళ పాపులేషన్ వాళ్ళు కంట్రోల్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దాన్నే టోటల్ ఫెర్టిలిటీ రేటు ఇవాళ బీహార్లో 3.2 ఉంటే అదే నీకు దక్షిణ తమిళనాడు కానీ కేరళ కానీ 1.2. అంటే చాలా వేరియేషన్ అనేది చాలా డిఫరెంట్, చాలా ఎక్కువగా ఉన్నది. సో దీని ద్వారా జనరల్ గా డీలిమిటేషన్ అనేది పాపులేషన్ బేసిస్ లో గతంలో మనకు జరిగింది. మరి ఇవాళ అదే పాపులేషన్ బేసిస్ ఆధారంగా కనుక డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు చాలా నష్టపోతున్నాయి అనేదే ఇవాళ చాలా ప్రధానమైనటువంటి అంశం. దీన్నే ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, మిగతా ఇతర సౌత్ ఇండియా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు, ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే దక్షిణాది ప్రాంతానికి అస్తిత్వమే కోల్పోయే ప్రమాదం పడింది. అంటే ఇవాళ మీరు చూడండి, ఆనాడు దేశ పాలకులు తీసుకున్నటువంటి పాపులేషన్ సెన్సెస్ ని కంట్రోల్ చేసినందుకు శిక్ష ఇస్తారు ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు. ఎవరైనా ఏదైనా పాలసీ తీసుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు ప్రమోషన్ ఇవ్వాలి లేదా రివార్డ్ ఇస్తారు. కానీ దీనికి విరుద్ధంగా ఇవాళ దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతుంది. ఇవాళ పాపులేషన్ కంట్రోల్ చేసిన రాష్ట్రాలకేమో సీట్లు తగ్గుతున్నాయి, కంట్రోల్ చేయనటువంటి రాష్ట్రాలకేమో సీట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడే పెద్దలు చెప్పారు, అంటే యూపీ ఆల్రెడీ 80 సీట్స్ ఉన్నాయి, ఇది 140 సీట్స్ ఇవాళ ఇదే పాపులేషన్ బేస్ కనుక చేస్తే 140 సీట్స్ 143 ఎస్ సార్ 143. అదే విధంగా బీహారు ఇప్పుడు 40 సీట్స్ ఉన్నాయి, అది 79 సీట్స్ కాబోతుంది. అంటే ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఇవాళ ఏ విధంగా జరుగుతుందనేది కూడా మన అందరం తెలుసు. మరి ఇట్లాంటి సందర్భంలో ఇవాళ ఆ విధంగా పెడితే మరి అదే కేరళకు 1-2 సీట్లు మాత్రం పెరుగుతున్నాయి. ఇవాళ మనకు 39 సీట్లు ఉన్నటువంటి తమిళనాడుకు ఒక 5-6 సీట్సే ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే నీకు దీ రేషియో కూడా డిఫరెన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. పాపులేషన్ బేసిస్ పాపులేషన్ చేస్తే 1-2 పెరిగాను, 1-2 పాపులేషన్ బేసిస్ లేదు 2020 ఉంది వాళ్ళకి. కర్ణాటక కేరళ వదిలేదు, కేరళ 20 ఉంది, అదే కేరళ తప్ప మిగతా తమిళనాడు, కర్ణాటక మనకు 1-2 పెరుగుతాయి. కేరళ డిఫరెంట్, ఇంకా కేరళ అనేది ఈజ్ ద మోడల్ స్టేట్. పాపులేషన్ సెన్సెస్ కంట్రోల్ చేసినటువంటి అన్ని రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి కేరళది. ఇవాళ కేరళకు ఉన్న సీట్సే 20, అక్కడ డిఫరెన్స్ ఏం జరగట్లేదు. సో నేను ఏమంటున్నా అంటే ఈ విధంగా పోతే ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు, ఎందుకంటే ఇప్పుడే పార్లమెంట్ ఇవాళ కట్టింది కూడా పార్లమెంట్ ఎంపీ సీట్లు పెంచడానికి, అంటే 848 సీట్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్,
దానికి బేసిస్ గా ఇవాళ పార్లమెంట్ ను మనం కొత్తగా నిర్మించండి. అంటే ఒకవేళ సీట్లు పెంచలేదనుకో, ఇప్పుడున్న 543 సీట్స్ బేసిస్ లో ఇదే బేసిస్ లో జరిగినా కూడా ఇవాళ సౌత్ రాష్ట్రాలు ఉన్న సీట్లను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. అంటే ఓకే, మీరు చెప్తుందంతా ఫైన్, కానీ అటు బీజేపీ నేతలు, అటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, తెలంగాణకి నష్టం జరగదు డీలిమిటేషన్ వల్ల అంటున్నారు. అంటే కాంగ్రెస్ భయపడుతుంది అన్నట్టుగా పోర్ట్రే చేస్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు బండి సంజయ్ గారు మరి ఆయన కేంద్ర మంత్రి, కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడితే బాగుంటది. ఇవాళ ఇక్కడ మేము చెప్పింది ఇప్పుడు ఏదైనా అబద్ధం ఉంటే చెప్పమనండి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు తెలంగాణ బిడ్డలు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని దాన్ని వాళ్ళు ముందు ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడాలి. మేమందరం కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళు ఇంకా దీని మీద ఏదో కోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు వీళ్ళ మీద అంటే ఎట్లండి? ఇవాళ మేము చెప్తున్నాం ఏ విధంగా డీలిమిటేషన్ పాపులేషన్ సెన్సెస్ మీద జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. మీరు కాదని చెప్పే దమ్ముందా? ఎట్లా జరగదు? ఏ బేసిస్ లో చేస్తారు? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు చేతనైతే జీడిపి బేస్ లో చేయండి. మరి ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు ఎంత జీడిపి ఉంది, ఉత్తరాది రాష్ట్రాలు ఎంత జీడిపి ఉంది, ఇవాళ మీరు దాన్ని వదిలేసి దీనికి ఒక సమస్యని పరిష్కారం చూపే విధంగా మాట్లాడాలి. ఒక కేంద్ర మంత్రులై ఉండి ఆయన మరి గల్లీ నాయకులు లెక్క ఇంకా కార్పొరేట్ స్థాయి లెక్క మాట్లాడితే ఎట్లండి? ఇవాళ జరుగుతుంది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఇంత క్లియర్ కట్ గా డేటా ఉంది కదా. ఇవాళ సీట్లు పెంచకపోయినా కూడా దక్షిణాది రాష్ట్రాలు ఇవాళ ఎంపీ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవాళ అదే చూడండి, ఇవాళ ఉత్తరాది రాష్ట్రాలకు ఇవాళ అదే రాజస్థాన్ లో 25 ఉంటే అక్కడ 50 అవుతున్నాయి. ఇక్కడ ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ఎంపీ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ దాదాపు 7 సీట్స్ కోల్పోతుంది. ఈ బేసిస్ లో జరిగితే కూడా మేము ఏమంటున్నాం అంటే ఇవాళ బీజేపీ అయినా అందరం కూడా ఇవాళ దీని మీద వాళ్ళు మత రాజకీయాలు, విద్వేష రాజకీయాలు మాట్లాడుతున్నారు. అరే రాజ్యాంగం హక్కులండి, ప్రజాస్వామ్య హక్కులు. ఇవాళ నేను వీళ్ళే కాదండి, తెలంగాణ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగవాదులు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఓకే, మీరు అంటున్నారు రాజ్యాంగం ప్రకారం అని అంటున్నారు, కానీ ఇది రాజ్యాంగం ప్రకారమే డీలిమిటేషన్ చేస్తున్నామని అంటుంది. మళ్ళీ మీ దగ్గర దానికి చెప్తారు రాజ్యాంగం ప్రకారం. అందుకే ఇవాళ పాపులేషన్ సెన్సెస్ చేసుకుంది ప్రభుత్వం నిర్ణయాలు అమలు చేసినందుక మీరు శిక్ష చేసేది. ఇవాళ అమలు చేయని వాళ్ళకేమో రివార్డ్ ఇస్తున్నారు, అమలు చేసిన వాళ్ళకేమో పనిష్మెంట్ ఇస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అండి? ఇది ఎక్కడ జస్టిస్? నేను ఏమంటున్నా అంటే దీన్నే ఇంకొక 25 years ఫ్రీజ్ చేయండి. ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు పాపులేషన్ కంట్రోల్ చేసినాయి. ఇప్పుడు మరి మీరు కూడా స్ట్రిక్ట్ చేపియండి. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను ఆ విధంగా పాపులేషన్ కంట్రోల్ చేపియండి, ఫ్రీజ్ చేయండి. ఇవాళ గతంలో వాజ్పేయి గారు ఇదే బీజేపీ పార్టీ నుంచి ఉంది కదా, ఆయన ఫ్రీజ్ చేసిండు కదా. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ ఫ్రీజ్ చేయమనండి. ఇంకొకటి ఇది రాష్ట్రంలో ఇప్పుడు దీనికి సంబంధించి